సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడాలి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఎందుకంటే విజువల్స్ స్టన్నింగ్ ఉంటాయి. ఇది స్టార్టింగ్లో పెడుతున్నా, సో మీరు మిస్ అవ్వకుండా చూస్తారు అని ఈ లొకేషన్. వెల్కమ్ టు మై ఛానల్ మానస ట్రావెల్ కేఫ్. సో నేను ఇవాళ స్కాట్లాండ్లోని చాలా బ్యూటిఫుల్ రీజియన్లో ఉన్నాను. మేము వెళ్తున్నాము స్కై, ఐల్ ఆఫ్ స్కై రీజియన్. ఇప్పుడైతే స్కై ప్లేస్లోకి ఎంటర్ అయ్యాము. సో మీకు నా బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఒక క్యాజిల్ దగ్గరికి వచ్చాము. దీని పేరు ఎయిలెన్ డోనన్ క్యాజిల్. ఈలన్ అంటే స్కాట్లాండ్లో, స్కాటిష్ లాంగ్వేజ్లో ఐలాండ్ అంట. సో ఇది చిన్న ఐలాండ్ టైప్లో ఉంది, మధ్యలో క్యాజిల్ ఉంది. చాలా బాగుంది ఈ క్యాజిల్ అయితే. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ స్టాప్ దగ్గర మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు స్కాట్లాండ్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్స్. ఇందాక నేను చెప్పాను కదా, ఇదంతా స్కై రీజియన్. సో ఈ స్కై రీజియన్ మొత్తము చాలా బాగుంటుంది. సో మేమైతే ఇప్పుడు నేను ఆబ్వియస్లీ కాఫీ తీసుకుని తాగుతున్నాను. పొద్దున్నే 10:30 అయింది. సో మేము ఇప్పుడు చూడటానికి వచ్చాము ఎయిలెన్ డోనన్ క్యాసిల్. ఈ క్యాసిల్ చాలా ఫేమస్ ఫోటోగ్రాఫిక్ స్పాట్ కూడా స్కాట్లాండ్లో. చాలా చాలా ఫేమస్ ఇది. అండ్ అలానే ఇక్కడ చాలా మూవీస్ కూడా, చాలా కాదు, జేమ్స్ బాండ్ మూవీస్ తీశారు. మీరు ఎవరైనా రికగ్నైజ్ చేస్తే నాకు కామెంట్స్ సెక్షన్లో పెట్టండి, అదర్వైజ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదంతా క్యాసిల్ రూయిన్స్ అన్నమాట, చాలా పాతకాలంది ఇవన్నీ. స్కాట్లాండ్లో చాలా క్యాసిల్స్ ఉన్నాయి, అన్ని రూయిన్స్ స్టేట్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇవి 300-400 years ఓల్డ్ క్యాసిల్స్ ఇవి అన్నమాట. చాలామంది టూరిస్ట్ ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. అండ్ మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దాన్నే స్కై బ్రిడ్జ్ అంటారు. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ వైపు నుంచి ఐల్ ఆఫ్ స్కై రీజియన్కి ఎంటర్ అవుతాం అన్నమాట. So we came from the North Sea side of Scotland. సో ఇందాక మీకు వినిపించినది వాయిస్. మేము ఒక ప్రైవేట్ ట్యాక్సీ లాగా హైర్ చేసుకున్నాము ఇన్వర్నెస్ నుంచి, మొత్తం స్కై రీజియన్ మొత్తము డే టూర్ లాగా. అతను చెప్తున్నారు అనమాట. సో స్కాట్లాండ్లో ఒక సైడ్ నార్త్ సీ నుంచి ఇంకొక వైపు అట్లాంటిక్ ఓషన్ వైపుకి వచ్చాము అని. ఇప్పటి నుంచి మీకు కనిపించే విజువల్స్ అన్నీ కూడా స్కై రీజియన్లోవే ఉంటాయి. సో ఇక్కడ మేము ఎక్కడెక్కడ చూసామనేది గురించి చెప్తాను మీకు. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టాప్కి వచ్చాము. స్లీగహెన్ అంటారు ఇక్కడ మేమున్న ఏరియా. సో ఇదేంటంటే ఇక్కడ వెనకాల మీకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మౌంటైన్స్ని ఇద్దరు మొత్తము అంతా క్రాస్ చేశారంట. సో దానికోసం ఇక్కడ వీళ్ళకి మాన్యుమెంట్ లాగా కూడా కట్టారు. అక్కడ దూరంగా వాళ్ళిద్దరు స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం.
ఇద్దరు ఒకళ్ళు ఈ మౌంటైన్ రేంజెస్ని వీళ్ళే ఫస్ట్ క్రాస్ చేశారు. ఆ తర్వాత ఈయన చాలా ఫేమస్ మౌంటైన్ గైడ్ కూడా అయ్యారంట. అండ్ వీళ్ళకి జ్ఞాపకార్థంగా ఇట్లా వీళ్ళు స్కల్ప్చర్స్ పెట్టారు. అండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ స్కల్ప్చర్స్ వీళ్ళు ఓపెన్ చేసింది 25 సెప్టెంబర్ 2020లో అంట. సో వెరీ రీసెంట్గా పెట్టినది ఇది. స్కల్ప్చర్స్ చాలా బాగున్నాయి. బట్ దీనికంటే చుట్టుపక్కల ఈ మౌంటైన్ రేంజెస్ అయితే చాలా బాగున్నాయి. ఇవాళ కొంచెం వెదర్ క్లౌడీ ఉంది. సో ఫుల్ క్లౌడ్స్తో నిండి ఉన్నాయి మౌంటైన్ మొత్తము. బట్ చుట్టూతో మౌంటైన్స్ ఉన్నాయి, మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. పైన క్లౌడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో కప్పుకుపోయి ఉన్నాయి మౌంటైన్స్ అన్నీ. సో ఇదంతా వాకింగ్ ట్రైల్, మొత్తం లోపల వరకు వెళ్ళొచ్చు. అంటే మౌంటైన్స్ పైకి కాదు, జస్ట్ సీనిక్ వాక్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా చాలా చల్లగా కూడా ఉంది, బట్ మరీ చల్లగా లేదు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కాబట్టి మేనేజబుల్. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి సీనిక్ ఉంది. అండ్ ఇదేంటి అంటే ఇందాక చెప్పాను కదా వీళ్ళిద్దరూ ఫస్ట్ వెళ్ళారని. మొత్తం ఈ మౌంటైన్ రేంజెస్ అన్నీ వీళ్ళే డిస్కవర్ చేశారు, అప్పటి వరకు ఎవరికి తెలీదు. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ క్యాంప్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా, టెంట్స్ వేసుకుని. ఎందుకంటే ఇందాక మాకు కనిపించారు ఒక్కళ్ళే క్యాంప్ వేసుకుని. కానీ చాలా చాలా చల్లగా ఉంటుంది. ఇన్కేస్ హీటర్ ఉంటే ఓకే ఏమో. మనకి వెనకాల కనిపిస్తున్న మౌంటైన్స్ అన్నిటి పేర్లు అవన్నీ కూడా ఇక్కడ ఇట్లా చిన్న ప్లేట్ మీద పెట్టారు. సో మనకి ఏదేది ఎంత హైట్ ఉంది మొత్తం తెలుస్తుంది. నెక్స్ట్ మేము వచ్చిన సిటీ పేరు పోర్ట్రీ. ఇది ఐల్ ఆఫ్ స్కై రీజియన్కి క్యాపిటల్ సిటీ లాగా అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఈ సిటీలో ఏంటంటే పాతకాలంలో మాట్లాడిన స్కాటిష్ లాంగ్వేజ్ గాలిక్ కూడా మాట్లాడతారంట. అసలు అర్థం కాదు మామూలుగా అని అంటున్నారు. అండ్ ఇక్కడ మంచి సీ ఫుడ్ అదంతా కూడా ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి రేట్స్.
ఇప్పుడు మేము అటు కలర్ఫుల్ హౌసెస్ అన్నీ ఉన్నాయి, కొంచెం సీ సైడ్. అదంతా ఒక చిన్న రౌండ్ వేసి తర్వాత పైకి వెళ్ళాక అంటే ఈ మెట్లకి మళ్ళీ పైకి ఎక్కి లంచ్ చేస్తాము. ఇక్కడ మా లంచ్ స్టాప్ ఓవర్ ఈ సిటీ. ఇందాక ఇక్కడ గాలిక్ లాంగ్వేజ్ మాట్లాడతారని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ చూస్తే బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఇది. పక్కన వాళ్ళు గాలిక్లో రాశారు బ్యాంకానా ఆల్బా. ఆల్బా అంటే స్కాట్లాండ్ అంట గాలిక్ లాంగ్వేజ్లో. అండ్ అట్లానే ఈ రీజియన్ ఒకప్పుడు వైకింగ్స్ మొత్తం రూల్ ఉండేది. సో అట్లా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది చాలా చోట్ల. సో వాళ్ళ దగ్గర నుంచే గాలిక్ లాంగ్వేజ్ వచ్చింది. సో స్కాట్లాండ్ ఏరియా మొత్తం ఒకప్పుడు వైకింగ్స్ మొత్తం రూల్ చేసేవాళ్ళు మెనీ ఇయర్స్ అగో. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యారీ పాటర్ మూవీ ఎవరైనా చూస్తే జేకే రౌలింగ్కి ఇన్స్పిరేషన్ కూడా ఇక్కడ ఒక ట్రైన్ రూట్లో వెళ్తున్నప్పుడే ఇన్స్పిరేషన్ వచ్చిందంట. అండ్ నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే ఇక్కడ స్కూల్ పిల్లల్ని చూశాను, వాళ్ళ యూనిఫామ్ కూడా హ్యారీ పాటర్ సినిమాలో యూనిఫామ్స్ లానే సేమ్ డిట్టో అట్లానే ఉన్నాయి. సో మా రోడ్ ట్రిప్ పోర్ట్రీ నుంచి నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాము. సో ఇదంతా మొత్తం ఐల్ ఆఫ్ స్కైలో సీనిక్ రోడ్. ఏంటంటే మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యలో నుంచి రోడ్డు. ఆ దూరంగా ఒకటి కనిపిస్తుంది, దాన్ని ఓల్డ్ మ్యాన్స్ స్టాక్ అంటారు. సో దానికి వెళ్ళటానికి నెక్స్ట్ స్టాప్ మాది. ఇక్కడ క్విక్గా కార్లో స్టాప్ ఓవర్ అయ్యాము, ఎందుకంటే చాలా బాగుందని చెప్పి క్విక్గా అనమాట. సో ఈ రోడ్డులో నుంచి మేము వచ్చాము. ఇదిగో మా కార్ ఇక్కడ ఆగింది. సో చాలా బాగుంది ఇక్కడంతా. నెక్స్ట్ మేము కంటిన్యూ అవుతాము ఈ రోడ్డుకి. సో ప్రపంచం అంచుల్లోకి రావటం అంటే ఇదే. మేము ఐల్ ఆఫ్ స్కై ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్కి వచ్చేసాము. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నదే మొత్తం స్కాట్లాండ్ ఎండ్ పాయింట్. అసలు చూసారా ఎట్లా ఉందో లొకేషన్. ఇది ఎడ్జ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు కదా, ఇందాక చెప్పా ప్రపంచం అంచుల్లోకి వచ్చినట్టు. సో అట్లానే ఉంది. సో లొకేషన్స్ అమేజింగ్ ఉంటాయి. తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు నుంచే వచ్చామన్నమాట. మొత్తం ఆ చుట్టూ అక్కడి నుంచి మొత్తం ఈ హిల్ రీజియన్ అంతా ఇట్లా కార్లో వచ్చాము మేము. తర్వాత అటువైపు కొండ పైకి కూడా ఉంది వాకింగ్ ట్రైల్. సో అటువైపు కూడా వెళ్తాం ఇప్పుడు. సో లొకేషన్ అయితే నిజంగా సూపర్బ్ ఉంది. అండ్ ఇక్కడ ఈ లొకేషన్లో చాలా ఫేమస్ మూవీస్ తీశారు. స్టార్ డస్ట్ మూవీ, తర్వాత స్నోమెన్ అండ్ హన్స్మెన్, ఇవి ఫేమస్ మూవీస్. ఈ రెండే కాకుండా
ఇంకా చాలా మూవీస్ కూడా తీశారు. ఇవి ఫేమస్ అని 2 చెప్తున్నా. ఈ లొకేషన్ పేరు క్విరెంగ్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మేము కొండ మీదకి నడుస్తున్నాము. వాకింగ్ ట్రైల్ అని చెప్పాను కదా, సో మొత్తం చెయ్యట్లేదు, కాకపోతే ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతున్నామో అంతవరకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. బట్ అమేజింగ్ వ్యూస్. సో స్కాట్లాండ్ ఒక సైడ్ కంప్లీట్ ఎండ్కి వచ్చాము, అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఓషన్ వచ్చి అట్లాంటిక్ ఓషన్. సో మేము నార్త్ సీ నుంచి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ అట్లాంటిక్ ఓషన్ వరకు కార్ రైడ్లో వచ్చాం. బా ఇక్కడ పక్కన రోడ్ చూసా, అసలు బా భలేగుంది. ఇది టూ గుడ్ లొకేషన్. సో ఇదే వాకింగ్ ట్రైల్. ఆ చివర ఎడ్జ్ కనిపిస్తుంది, వీడియోలో ఎలా వస్తుందో తెలియట్లేదు కానీ ఆ చివర కొండలు ఉన్నాయి కదా బ్లాక్ కలర్లో పైన, అక్కడ వరకు వెళ్ళొచ్చు. ట్రైల్ ఒకవైపు ఉంటే కిరణ్ ఇంకోవైపు నడిపిస్తున్నాడు నా చేత, కాకపోతే మనం వెళ్ళాల్సింది అటు, ఇటు నుంచి లేదు అటు. One second. అసలు ఎటు చూసినా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఈ పువ్వులు చూసారు కదా, ఇక్కడ ఈ కొండలో పెరుగుతాయంట ఈ ప్లాంట్స్, అండ్ మొత్తం ఈ కొండ చుట్టూతా ఉన్నాయి. మంచి పర్పుల్ షేడ్ వచ్చాయి. సో ఇటంతా కూడా పైనంతా ఉంది. సో ఫుల్ బ్లూమ్ అయినప్పుడు ఈ పర్పుల్ షేడ్ వస్తుందంట. మా క్యాబ్ అతను ఇందాక చెప్తా ఉన్నారు. సో అక్కడ వరకు ఉంది రోడ్డు, మొత్తం వాకింగ్ ట్రైల్. కొంతమంది అక్కడ వరకు వెళ్ళారు, మీదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇందాక చెప్పాను కదా ఈ పర్పుల్ ఫ్లవర్స్ అని, ఇదిగోండి కొండ అంతా ఈ ఫ్లవర్స్. సో పాత మొత్తం ఇట్లా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగో ఇప్పుడు మేము వెళ్ళే పాత ఇదంతా, అండ్ ఇదిగా ఇట్లా ఈ ప్లాంట్స్ మొత్తం, అండ్ ఆ రోడ్ ఏమో మేము కార్లో వచ్చిన రోడ్డు. సో మొత్తానికి కొంచెం దూరం వచ్చి అదిగో కొండ అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చి కూర్చున్నాము. మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మంచిగా కూర్చోడానికి ఉంది. లొకేషన్ అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉంది. సో ఐల్ ఆఫ్ స్కై చాలామంది బాగుంది అని చెప్పారు, కానీ మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వర్త్ ఇట్ అనమాట. మేము ఇవాళ వచ్చింది, మేము క్లౌడీగా ఉంది కొంచెం బాగోదేమో అనుకున్నాం, కానీ వెదర్ అయితే చాలా బాగుంది. యూజువల్లీ విండీ ఉంటుంది హై మౌంటైన్ సైడ్ వస్తే, కానీ ఇవాళ అట్లా ఏం లేదు. సో అంత చల్లగా కూడా లేదు. సో మేమైతే ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఈ పాత ఒక్కటే కొంచెం ట్రిక్కీగా ఉంది, స్మూత్గా లేదు. అదర్వైజ్ మిగతా అంతా వాకింగ్ పాతే.
సో మౌంటైన్స్లో తిరిగితే లొకేషన్స్ భలే ఉంటాయి అంటారు కదా. సో ఇక్కడ మేము ఎడ్జ్ కొంచెం మరీ దూరం దగ్గర కాదు కానీ మరీ ఎడ్జ్, ఈ ఎడ్జ్లో చెట్టు ఉంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఆ ఎడ్జ్లో అంత చెట్టు వచ్చింది, భలే అనిపిస్తుంది. అండ్ ఆ చెట్టుకి మంచి రెడ్ చిన్న చిన్న ఫ్రూట్స్ లాగా ఉన్నాయి. లొకేషన్ ఈజ్ అమేజింగ్. మాకైతే ఈ ట్రిప్లో హైలైట్ ఉండింది ఈ లొకేషన్. సో ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ఉన్నాక నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక అక్కడ విశేషాలు చెప్తాను. Hard to see them? Yeah, I've never seen that. Is it? People have. I've never. సో ఇక్కడికి ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? మేము మొత్తం బీచ్ కూడా లేదు ఏంటి అని. సో ఇక్కడ ఈ ప్లేస్లో 2001లో డైనోసార్ ఫుట్ ప్రింట్ కనిపించిందంట డాగ్ వాకర్స్కి. సో తర్వాత ఈ ఆర్కియాలజిస్ట్స్కి చెప్పాక వాళ్ళు వచ్చి చూస్తే అవి నిజంగానే 166 మిలియన్ ఇయర్స్ ఎగో ఆ డైనోసార్ ఫుట్ ప్రింట్ అట్లా ప్రిజర్వ్ అయ్యి ఉంది, శాండ్ వాటర్లో కవర్ అయిపోయి. సో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు దట్ ఇట్స్ రియల్ డైనోసార్ ఫుట్ ప్రింట్ అని. అది ఎతకడానికి వెళ్తున్నాం మేము, ఆ రాళ్ళల్లో ఉంటుందంట. సో చూద్దాము ఎట్లా ఉంటుందో, కనుక్కుంటామో లేదో. సో ఇక్కడ లో టైడ్ అంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయినప్పుడు కనిపిస్తాయి అంట వీటి మీద ఫుట్ ప్రింట్స్. అదర్వైజ్ చాలా వరకు శాండ్ వాటర్తో కవర్ అయిపోయి ఉంటుంది. యూజువలీ వింటర్ తర్వాత కనిపిస్తుంది, అన్నీ రాసుంది పైన. సో ఇక్కడ మేము వాటిని ఎతకడానికి ట్రై చేస్తున్నాము. నేనేమో ప్రిజర్వ్ చేసి ఉంటాయి అనుకుంటే మనమే ఎత్తుక్కోవాలంట. వాటర్ టైడ్ చాలా హై ఉంది, అందుకని మాకు అనిపించట్లేదు. అదర్వైజ్ ఈ ఏరియాలో ఉండొచ్చు అని అంటున్నారు. ఈ టైడ్ కనుక మన వాటర్ లెవెల్ ఇంకొంచెం తగ్గితే ఈ ఏరియాలో కనిపిస్తుంది ఫుట్ ప్రింట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నా షూస్ ఇందాక వాకింగ్ ట్రేలో ఫుల్ మట్టి కొట్టుకున్నాయి, అవి ఇప్పుడు వాష్ చేస్తున్నాను. ఇప్పుడు నావి కింద బ్లాక్గా పైనవి మట్టి మట్టిగా ఉంటాయేమో. నేనైతే చాలా ట్రై చేశాను వాళ్ళు నీళ్ళల్లో నుంచి కనపడతాయేమో అని, కానీ అస్సలు కనిపించలేదు. మనకు కనిపించకపోతే పైన బోర్డు మీద ఉంటుంది ఫుట్ ప్రింట్ ఎలా ఉంటుందో. సో ఇట్లా ఉంటుంది యాక్చువల్గా మనకి కనిపిస్తే ఫుట్ ప్రింట్. సో చాలా బాగుండేది కనిపిస్తే. మేబీ నెక్స్ట్ టైం వింటర్లో వెళ్ళినప్పుడు చూద్దాము. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది ప్లేస్ పేరు వ్యూ పాయింట్ వచ్చేసి కిల్ట్ రాక్. కిల్ట్ అంటే మనకి స్కాట్లాండ్లో వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఎవరైనా చూసుంటే స్కర్ట్ వేసుకుంటారు అబ్బాయిలు. సో ఒక టైప్ ఆఫ్ స్కర్ట్, వాటికి ఇట్లా ఫ్రిల్స్ లాగా ఉంటాయి. సో అలాంటి షేప్లో మౌంటైన్ ఉంటుంది, అంటే న్యాచురల్గా ఇట్లా ఫ్రిల్స్ లాగా ఫామ్ అయింది. సో అందుకని కిల్ట్ రాక్ అని వ్యూ పాయింట్. ఆ దూరంగా కనిపిస్తున్న కొండల్లో కనిపిస్తుంది అట్లాంటి ఫార్మేషన్స్. అండ్ లొకేషన్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. అండ్ కింద వాటర్ అయితే ఫుల్ ట్రాన్స్పరెంట్, ఫుల్ క్లియర్. మాకు ఇంత ఎత్తు నుంచి కూడా కింద రాళ్ళు ఇంత క్లియర్గా కనిపించాయి. సో చాలా బాగుండింది ఇది కూడా. సో మా రోడ్ ట్రిప్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. మేము ఇట్లా వెళ్తుంటే వాటర్ ఫాల్ కనిపించిందని ఆగాము. సో చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్,
పోర్ట్రీ నుంచి వెళ్తున్నాము రిటర్న్ ఇన్వర్నెస్. సో అక్కడ ఈ వాటర్ఫాల్ కనపడింది. సో చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసే వాళ్ళకి కూడా ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఇవాళ ఐల్ ఆఫ్ స్కై స్కాట్లాండ్లో. సో ఇన్ కేస్ మీకు ఏం నచ్చిందో అదంతా కూడా కమెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, see you. మేము హైర్ చేసుకున్న ప్రైవేట్ ట్యాక్సీ ఇన్ కేస్ ఎవరికైనా స్కాట్లాండ్కి వెళ్ళినప్పుడు ఇన్వర్నెస్ అటువైపు రీజియన్స్ వెళ్ళాలంటే మేము వెళ్ళిన అతని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అతనికి కాల్ చేసి డైరెక్ట్గా ఇన్ కేస్ ఖాళీగా ఉంటే తనతో బుక్ చేసుకోవచ్చు. అండ్ రీజనబుల్గానే ఉన్నాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. కార్ అయితే ఒక 6 మంది పడతారు మొత్తం కార్ మొత్తము. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ తను మంచిగా అన్ని ప్లేసెస్ చూపించి మనకి ఎంత టైం కావాలంటే అంత టైం ఆ ప్లేస్లో ఇస్తారనమాట. మనకి ఎప్పుడు కూడా మమ్మల్ని హడావుడి పెట్టలేదు. సో చాలా బాగుంది మా ట్రిప్. సో అందుకని వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. అతనిదే పర్సనల్ కార్ అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళినప్పుడు కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.